सर्गः कथं जानासि लक्ष्मणं वानराणां नराणां च कथमासीत् समागतः। ఓ హనుమంతు, నీవు శ్రీరాముడు దూతవి అని చెప్తున్నావు. నీవా వానరుడివి, ఆయన నరుడు, మనిషి, ఆయన మానవుడు. కోతులకి మనుషులకి ఎలా సంబంధం సఖ్యత కుదిరింది? నీవు ఆయన దూతవి, ఆయన సేవకుడు అని చెప్తున్నావు. ఇది ఎలా సాధ్యమైంది నాకు చెప్పు అని సీతాదేవి హనుమంతుడి మీద ఉన్నటువంటి అపనమ్మకం చేత రావణాసురుడేనేమో ఈ హనుమంతుడు కోతి రూపంలో వచ్చాడు అని తెలుసుకుందామని ఆమె అడిగింది. అప్పుడు చెప్తూ ఉన్నాడు, యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయః సమాచక్ష్వ నమాం శోకః సమావిశతు. ఏమయ్యా, నీకు లక్ష్మణుడు ఎలా తెలుసు, రాముడు ఎలా తెలుసు? రాముడితో నువ్వు ఎలా స్నేహం చేశారు మీ వానరులు? అలాగే ఓ హనుమంతుడా, ఓ వానర శ్రేష్ఠుడా, రాముడివి లక్ష్మణుడివి లక్షణాలు చెప్పు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా నీ పట్ల ఎలా స్పందిస్తారు అనేటటువంటి విషయాలు నాకు చెప్పు. అప్పుడు నేను నమ్ముతా నువ్వు రామదూతవే అని సీతాదేవి హనుమంతుడితో అన్నది. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయః సమాచక్ష్వ నమాం శోకః సమావిశతు. రాముడి లక్షణాలు లక్ష్మణుడి లక్షణాలు, వాళ్ళు ఏ గుర్తులతో ఉంటారో, వాళ్ళు ఎలా తింటారో ఎలా ఉంటారో ఇవన్నీ నీకు తెలుసా? నాకు చెప్పు చూద్దాం హనుమా అని సీతాదేవి అడిగింది హనుమంతుడు. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమౌరు కథం బాహు లక్ష్మణస్య చ సంశమే. ఓ హనుమా, రామ లక్ష్మణుడు ఆకారం గురించి చెప్పాలి. నువ్వు నిజంగా తెలుసు అంటున్నావు కదా, ఆయన రూపం ఎలా ఉంటుందో చెప్పు. ఆయన వర్ణం ఏమిటి, ఆయన ఎలాంటి కాళ్ళు తొడలు కలిగిన వాడో కూడా నీకు తెలుసా? ఆయన భుజబలం ఎలాంటిదో నీకు తెలుసా? నాకు వాటి గురించి చెప్పు. నీవు ఆయన బాగా తెలుసు అంటున్నావు, ఆయన దూత అంటున్నావు కదా, ఆయన గురించి చెప్పు అని సీతాదేవి హనుమంతుడిని అడుగుతుంది. హనుమంతుడు నమస్కరిస్తూ అక్కడ శిరస్యంజలిమాదాయ రెండు చేతులు తలపైన పెట్టి పరమభక్తితో హనుమంతుడు నిలబడ్డాడు. నిలబడ్డప్పుడు సీతాదేవి ఇలా అడిగింది, కీదృశం తస్య సంస్థానం. రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంశమే. ఆయన బాహువులు, ఆయన భుజబలము, ఆయన ఎలా నిలబడతాడు, ఆయన పాదాలు అంగసౌష్ఠవంతో సహా నువ్వు చూసావేమో చెప్పు చూద్దాం అని అన్నది సీతాదేవి. ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే. హనుమంతుడు సీత మాటలన్నీ కూడా విన్నాడు. రాముని గూర్చి ఉన్నది ఉన్నట్లుగా
చెప్పాలని అనుకుంటున్నాడు, ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. అడిగింది కదా మరి సీతాదేవి, నువ్వు నిజంగా రాముడు దూతవే అయితే చెప్పమని అడిగింది కనుక హనుమంతుడు ఆనందంగా చెప్పడం ప్రారంభించాడు. ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథాతత్వం ఆఖ్యాతు ఉపచక్రమే. హనుమంతుడు సీతాదేవి అడగగానే హనుమంతుడు ఏవైతే రాముడు పట్ల చూపినటువంటి శ్రద్ధలో ఆయన్ని ఎలా గమనించాడో అలా చెప్పడం ప్రారంభించాడు. జానంతి బత దిష్ట్యామాం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. సీతాదేవి, నా అదృష్టం చేత నీవే తెలిసి ఉండి కూడా నీ భర్తవైన రాముని ఆకారం అలాగే మరిది అయినటువంటి లక్ష్మణుడి ఆకారం అడుగుతుంది. ఆహా, నాకెంత భాగ్యం దక్కింది. సీతాదేవి తన భర్త అయినటువంటి రాముడి లక్షణాలు చెప్పమని అడిగింది. ఇది నా భాగ్యం అనుకున్నాడు హనుమంతుడు. తన మరిది ఎలా ఉంటాడు, తన మరిది మనస్తత్వం ఏమిటి, అతని నడవడిక ఏమిటి కూడా చెప్పమని అడిగింది. ఇది నా యొక్క భాగ్యం అని చాలా సంతోషపడ్డాడు హనుమంతుడు. జానంతి బత దిష్ట్యామాం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. ఆనందపడిపోయాడు హనుమంతుడు. ఆహా, రాముడి గురించి రామ మంత్రం చదవటమే గొప్ప అనేటటువంటి భావనలో ఉండేటటువంటి హనుమంతుడికి రామ లక్షణాలు, రామ గుణాలు, రామ వైభవం, రామ వర్ణం చెప్పమని అనేసరికి సీతాదేవి ఆనందంలో ఉప్పొంగిపోయి నా భాగ్యం అనుకున్నారు. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణుతాని మే. ఓ విశాలాక్షి, సీతమ్మ, నీకు నమస్కారం అమ్మా. నేను గుర్తించినటువంటివి, నేను చూసినటువంటివి, రాముడి దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే నీ మరిది అయినటువంటి లక్ష్మణుడు లక్షణాలు ఎలాంటివి అయితే ఉన్నాయో నేను చెప్తా, నీవు సావధానంగా వినమ్మా అని నమస్కరించాడు. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణుతాని మే. హనుమంతుడు ప్రారంభం చేశాడు ఆనందంతో. రామః కమలపత్రాక్షః సర్వతత్వ మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. ఓ సీతమ్మ, రాముడు నేత్రాలు కమలపత్రాక్ష రేకులు వంటివి. అంటే తామర పుష్పాలకు ఉన్నటువంటి ఒక్కొక్క రేకును కనుక విడదీసి మనం చూస్తే ఒక రేకు ఎంత పొడవుండి ఎంత విశాలమైనటువంటి
లక్షణాలతో కన్నులాగా ఉంటుందో అలాంటి తామర పత్ర రేకులు వంటి కళ్ళు కలిగినవాడు. ఈ ఆకర్ణాంత ఉంటాయిట కళ్ళు శ్రీరాముడు. అలాగే సమస్తమైన మానవులకి ప్రాణులకి ఆకర్షించే గుణం కలిగిన వాట రాముడు. ఎక్కడ ఉంటే అక్కడ అందరూ ఆయనే చూస్తారు, ఆనందిస్తారు ఆయన చూసి. ఆయన పుట్టుకతోనే మంచి రూపవంతుడమ్మా, మంచి దాక్షిణ్యం కలిగినవాడు, దక్షత కలిగినవాడు, ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలిగినటువంటి లక్షణం కలిగినవాడు రాముడు అని హనుమంతుడు ఇలా చెప్తూ ప్రారంభం చేశారు. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే రాముడు నేత్రాలు ఇంత అంతా అని చెప్పలేనటువంటి సౌందర్యం కలిగినటువంటివమ్మ. ఆయన పుట్టుకతోనే సౌందర్యవంతుడు, ఆకర్షణ కలిగినటువంటి వాడు, దక్షత కలిగినటువంటి వాడు. తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. అమ్మా సీతమ్మ, రాముడి తేజస్సు అడిగావు కదా, గుణాలు. తేజస్సు సూర్యకాంతితో సమానమే, సూర్యుడితోనూ పోటీ పడేటటువంటి కాంతి ఆయన. ఓర్పు, భూమికి ఉన్నటువంటి ఓర్పు ఉంది ఆయనకి. ఇక తెలివితేటలు బుద్ధి అంటావా బృహస్పతితో సమానం. ఇక కీర్తి అంటావా దేవేంద్రుడితో సమానం. ఆయన తెలియని వారు లేరు. ఆయన కీర్తిని ఎవరు నిందపరచడానికి అవకాశం దొరకదు. ఆయన తేజస్సుని ఋషులు సైతం కూడా, దేవతలు సైతం కూడా ఆయన చూసి ఆనందపై ఆశితులు. అటువంటిది గుణము తేజస్సు. సంకాశ బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. యశస్సు రాముడికి మించిన యశస్సు ఎవరికి ఉన్నదమ్మా? రాముడికున్న తేజస్సు ఎవరి దగ్గర చూడలేము. రాముడికి ఉన్నటువంటి ఓర్పు ఎవరి దగ్గర ఉండదు. రాముడికి ఉన్నటువంటి బుద్ధి బలం ఎవరికి అమ్మా అని హనుమంతుడు చెప్పటం మొదలెట్టాడు. రక్షితా జీవలోకస్య స్వజనస్య రక్షిత రక్షితా వృత్తస్య ధర్మస్య పరంతపః. సీతమ్మ, అడుగుతున్నావు కదా రాముడి గురించి నీకు తెలుసు, రాముడిని చూసావా అని అడుగుతున్నావు కదా. రాముడితో నీకు ఎలా బంధం ఏర్పడిందని అడిగావు కదా నన్ను. రాముడు శత్రు సంహారకుడు. ఏ శత్రువునైనా సరే, ఎవరినైనా ఎదిరించగలిగినటువంటి శత్రువు వినాశనాన్ని చేయడంలో సమర్థుడు ఆయన. ప్రాణులన్నీ కాపాడేటటువంటి ప్రేమ కలిగినవాడు, ఓర్పు కలిగినవాడు. విశేషించి తన వారిని తాను కాపాడుకుంటాడు. తన నడవడికలో ఎటువంటి తప్పు లేకుండా చూసుకుంటాడు. ధర్మాన్ని బాగుపరిచేవాడమ్మా శ్రీరాముడు. తన వారిని కాపాడుకోవడంలో ముందుంటాడు. తన ధర్మాన్ని కాపాడుకోవడంలో బాగా ఆలోచనలో ఉంటాడు. శత్రువుని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులందరినీ కాపాడే గుణం కలిగిన వాడు శ్రీరాముడు. నువ్వు గుణాలు అడిగావు కదా అని చెప్తూ ప్రారంభం చేశాను. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షితా స్వస్య వృత్తస్య
ధర్మస్య చ పరంతపః. రాముడి ధర్మం పరమ పవిత్రమైనదమ్మా. తన ధర్మాన్ని తాను కాపాడుకుంటాడు. అలాగే ధర్మాన్ని ఎప్పుడు అతిక్రమించడు. తన నడవడికతో ఎదురువారికి ధర్మం అర్థమయ్యేటట్టు చేస్తాడమ్మా. విశేషించి తన వారిని బాగా కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు, తన వారికి తోడుగా ఉంటాడు. అటువంటి గుణం కలిగిన వాడు రాముడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణ్యస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. ఓ సీతమ్మ, రాముడు సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి 4 వర్ణాలు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి వర్ణాశ్రమాలు ఎవరెవరైతే వాళ్ళ వృత్తుల్లో జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునేటటువంటి స్వభావం కలిగిన వాడు. వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళందరికీ ఏర్పాటు చేసి ఎవరి కట్టుబాట్లలో వారు జీవించే విధంగా అవి దాటకుండా వారిని రక్షిస్తూ వారి ధర్మాల్లో వారిని ఉంచుతూ నడిపించేటటువంటి గుణం కలిగినటువంటి వాడు రామో భామిని లోకస్య. చాతుర్వర్ణ్యస్య రక్షిత. చాతుర్వర్ణ్యాల్ని రక్షిస్తాడు. చాతుర్వర్ణ్యాలలో ఉన్నటువంటి ధర్మాలు పాటించేవారు ఆ ధర్మాలు తప్పకుండా వారిని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మర్యాదానాంచ, ఆ చాతుర్వర్ణ్యాలకు ఎప్పుడూ గౌరవాన్ని కూడా ఇస్తాడు. లోకస్య కర్తా కారయితా చ సహా, అలాగే వారి వారి ధర్మాల్లో వారి వారి వృత్తి వ్యాపారాల్లో వారు ఉండేటట్లుగా చూస్తాడు. రాముడు అంత సమర్థుడమ్మా. మర్యాదానాం, కర్తా కారయితా చ సహా, అచ్యుష్మానచ్యుతోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం. శ్రీరాముడు కాంతి ఇంత అంత అని చెప్పలేము, అంత గొప్ప కాంతి కలిగినటువంటి వాడు. శరీర కాంతి, ఆయన నేత్ర కాంతి గొప్పదమ్మా. అలాగే మిక్కిలి గౌరవింపదగినవాడు. గౌరవాన్ని ఎలా తీసుకోవాలో తెలుసు, గౌరవాన్ని ఎలా ఇవ్వాలో తెలిసినవాడు. అలాగే బ్రహ్మచర్య వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సూచా తప్పకుండా పాటించేటటువంటి ధర్మం తెలిసినటువంటి వాడు శ్రీరాముడు. అట్లాగే గొప్ప వాళ్ళకి, సత్పురుషులకి, చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఉపకారం చేయాలో తెలిసినటువంటి వాడు. అలాగే ఏ సమాజానికి ఎటువంటి కర్మలు, ఏ పనులు ప్రయోజనం, ఏ పనుల వల్ల సమాజం క్షేమంగా ఉంటుంది, లోకం అనేటటువంటి విషయం తెలిసినవాడు. వాటినే పాటించి చేసేటటువంటి వాడు. ఏ పని చేసినా ఎటువంటి ఫలితం కలుగుతుందో ఊహించే స్వభావం కలిగిన వాడు. చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం, మంచి పని చేస్తే మంచి ఫలితం అని మనం అనుకుంటాం కదా. ప్రతి పనికి దాని యొక్క ఫలాన్ని ఊహించగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు శ్రీరాముడు. అచ్యుష్మానచ్యుతోత్యర్థం, బ్రహ్మచర్యవ్రతే స్థితః సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం.
రాముడి గుణం అటువంటిదమ్మా. రాజ విద్యా వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసిత శ్రుతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. శ్రీరాముడి గుణాలు స్వభావం అడిగావు కదా సీతమ్మ. రాముడు రాజనీతి బాగా తెలిసినవాడు, చక్కగా తెలిసినవాడు, రాజనీతి బాగా చదువుకున్నవాడు. అలాగే బ్రాహ్మణులని ఎలా గౌరవించాలో తెలిసినవాడు. అలాగే చదువుకున్న వాళ్ళని ఎలా, విద్యాసంపన్నుల్ని ఎలా గౌరవించాలో తెలిసినవాడు శ్రీరాముడు. ఎవరిని ఎక్కడ ఉన్నత స్థానంలో చూపించాలో తెలిసినటువంటి వాడు. వారి పట్ల వినయం తెలిసినవాడు, వినయ సంపన్నుడు. అలాగే శత్రువుల పట్ల కూడా భయంకరమైనటువంటి వాళ్ళని శిక్షించటంలో ఎటువంటి ఆలోచన లేనటువంటి వాడు. వెంటనే శిక్షిస్తాడు, శత్రువులు ఉండకూడదు అనేటటువంటి భావన ఉన్నవాడు శ్రీరాముడు. రాజవిద్యా వినీతశ్చ, రాజవిద్య బాగా తెలిసిన వాడమ్మా శ్రీరాముడు. ఎక్కడ ఎలాంటి రాజ్య పరిపాలన ఎలా చేస్తే రాజ్యం వృద్ధికి వస్తుంది, ఎలా సంపాదన కలుగుతుంది, ఆ కలిగే సంపాదన ఎలా పెరుగుతుంది, అది నిలబెట్టాలంటే ఎలాంటి ఆలోచనలు చేయాలో బాగా తెలిసినటువంటి వాడు. బ్రాహ్మణానాం ఉపాసిత, పండితుల్ని బ్రాహ్మణుల్ని వయస్సులో పెద్దలు ఉన్నటువంటి వారిని గౌరవం కలిగినటువంటి వారిని అందరినీ ఎక్కడ ఎలా గౌరవించాలో తెలిసినవాడు. శృతవాన్ శీల సంపన్నో, అలాగే గుణం కలిగినటువంటి వాళ్ళని, శీలవంతుల్ని, స్త్రీలని, పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలుసమ్మా. వినీతశ్చ, శ్రీరాముడికి తెలిసినంత వినయం ఎవరికీ తెలియదుక అని. పరంతపః, శత్రువుల్ని బాగా పీడించడంలో శ్రీరాముడికి ఉన్నంత దీక్ష ఇంకెవరికీ లేదు అని రాముడి గుణాలను చెప్తున్నాడు హనుమంతుడు. రాజవిద్య వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసిత శ్రుతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. రాముడి గుణం అటువంటిదమ్మా. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. శ్రీరాముడు ఎంత వినయ సంపన్నుడో చెప్తా వినమ్మా. రాముడు స్వశాఖాపరమైనటువంటి యజుర్వేదం, యజుశాఖకు సంబంధించిన వాట శ్రీరాముడి వంశము, శ్రీరాముడి గోత్రం. అటువంటి యజుర్వేదం బాగా అధ్యయనం చేశాట, బాగా చదువుకున్నాడమ్మా. తన గోత్రాన్ని బట్టి, తన ఋషులను బట్టి, తన గురువులను బట్టి, తన వంశాన్ని బట్టి యజుర్వేద సంప్రదాయం కలిగినటువంటి వాడు శ్రీరాముడు. అటువంటి యజుర్వేదాన్ని ముందు తాను బాగా చదువుకున్నాడు పెద్దల ద్వారా, మహర్షుల ద్వారా. అలాగే వేదవేత్తల్ని, వేదం చదివినటువంటి వాళ్ళని, వేద తత్వం తెలిసినటువంటి వాళ్ళని, వేదాన్ని గౌరవించే వారందరినీ కూడా ఈయన ముందుగానే గౌరవిస్తాడట. ధనుర్వేదంలో అలాగే రాజు కదా, ఆయన క్షత్రియుడు కదా, ధనుర్వేదాన్ని బాగా అభ్యసించాడట. 4 వేదాలలో యజుశాఖ యజుర్వేదం చదివితే మిగిలిన 3 వేదాలు కూడా, ఉపవేదాలు అన్నింటి పట్ల బాగా అవగాహన కలిగిన వాడు. వేదాంగాల యందు ఉపనిషత్తుల పట్ల కూడా బాగా పాండిత్యం కలిగిన వాడు శ్రీరాముడు. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. అలాగే సీతమ్మ వేదాల పట్ల, వేదాంగాల పట్ల, వేదాలను చదివిన పండితుల పట్ల మంచి గౌరవించడం ఎలాగో తెలిసినటువంటి వాడు.
విపులాంసో మహాబాహు కంబుగ్రీవ శుభానన గూఢశత్రు సుతామ్రాక్షో రామో దేవీ జనైశ్రుత. శ్రీరాముడి భుజాలు విశాలమైనటువంటివి. ఈ భుజాలు ఉన్నాయమ్మా పెద్దవి. దీర్ఘమైనటువంటి కంఠం. కంబుగ్రీవ పెద్ద కంఠం. మంచి చూడటానికి కూడా అందంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఆయన మాట్లాడినా వినటానికి సౌకర్యంగా సౌందర్యంగా ఉంటుంది. శంఖాకారంలో ఉంటుంది ఈ యొక్క కంఠం శ్రీరాముడు. అలాగే మంగళప్రదమైనటువంటి ముఖం. ఆయన ముఖం ఏమన్నా మెడ ఏమన్నా ఎంతలా ఉంది, ముఖం వికారంగా ఉందన్నావా లేదు. శుభానన మంచి ముఖం కలిగినటువంటి వాడు. ఆయన చూస్తే మళ్ళీ 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 చూడాలనిపించేటట్టుగా ఉంటుంది. అలాగే మూపులు సంధులు ఎముకలు ఈ మోచేతులు అన్నీ కూడా సౌందర్యంతో నిండి ఉంటాయి. నేత్రాలు ఇవేం చెప్పనవసరం లేదమ్మా. రాముడి గురించి వినని వారు ఈ లోకంలో ఎవరూ లేరు. వానరుడైన నేనే చెబుతున్నాను, నాకే తెలిసిందంటే మహానుభావులు మహర్షులు ఎందరికో ఆ మహానుభావుడు తెలుసు శ్రీరాముడు అని హనుమంతుడు చెప్తున్నాడు సీతాదేవికి. విపులాంసో మహాబాహు కంబుగ్రీవ శుభానన గూఢజత్రు సుతామ్రాక్షో రామో దేవి జనైశ్రుత. ఎర్ర నేత్రాలు సౌందర్యం కలిగిన వాడమ్మా శ్రీరాముడు. శ్రీరాముడి సౌందర్యం ఇక ఈ లోకంలో ఎవరికీ కనపడలేదు నాకు. దుందుభిస్వన నిర్ఘోష స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ సమః సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత. శ్రీరాముడు కంఠధ్వని దుందుభి ధ్వని వలె ఉంటుంది. గంభీరమైనటువంటి శబ్దం ఆ శ్రీరాముడు ధ్వని. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక రాజ లక్షణాలు రాజస గుణం కనబడుతుంది. అలాగే నిగనిగలాడేటటువంటి స్వరూపం ఆయన. గొప్ప ప్రతాపం కనబడుతుంది. ఆయన మాట్లాడుతున్నా, ఆయన చూస్తున్నా, ఆయన ఎక్కడ నిలబడ్డా, ఎలా కూర్చున్నా. అలాగే ఆయనకి శరీరంలో శరీర అవయవాలు ఎక్కడా కూడా ఈయన పొట్టిగా ఉన్నాడు, ఈయన బక్కగా ఉన్నాడు, ఈయన లావుగా ఉన్నాడని వంకబెట్టే లక్షణాలు ఎక్కడా కనపడవు. సమానంగా అంగ సౌష్ఠవం కలిగినటువంటి వాడు. అలాగే అతని శరీర ఛాయ శ్యామం అంటే చామన ఛాయ ఉంటాడు. అటువంటి ఒకసారి చూస్తే మళ్ళీ 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 చూసే విధంగా ఆయన రూపం ఉంటుందమ్మా. దుందుభిస్వన నిర్ఘోష స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ సమః సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః. అని హనుమంతుడు సీతాదేవి చెప్పాడు. త్రిస్థిరస్త్రిప్రలంబశ్చ త్రిసమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యశః. ఆయన వక్షస్థల అవయవ సౌందర్యం గురించి చెప్తున్నాడు హనుమంతుడు. త్రిస్థిరస్త్రిప్రలంబశ్చ త్రిసమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యశః. సీతమ్మ, రాముడి వక్షస్థలం, ఆయన హృదయం గంభీరమైనటువంటి, అలాగే ముంజేయి పిడికలు
ఇవన్నీ గట్టిగా స్థిరంగా ఉంటాయి. అతన్ని యుద్ధం చేసేటప్పుడు చూడాలి, ఆయన గంభీరం. అలాగే ఆయన కనుబొమ్మలు, మస్తిష్కము, బాహువులు, దీర్ఘబాహువులు, కేశాలు, ఆయన జుట్టు అందంగా కనబడుతుంది. మోకాళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా గంభీరంగా ఉంటాయి. అలాగే విశాలమైనటువంటి వక్షస్థలం, నేత్రాలు, ఆయన చేతులు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రగా సున్నితంగా ఉంటాయి. పాదరేఖలు, పాదాల కింద ఉన్నటువంటి రేఖలు, అరచేతిలో ఉండేటటువంటి రేఖలు, అలాగే కేశము, ఇవన్నీ కూడా కంఠధ్వని గంభీరమైనటువంటివమ్మ. అటువంటి రాముణ్ణి నేను సేవించాను, చూశాను అని చెప్పటం మొదలుపెట్టాడు. త్రిస్థిరస్త్రి ప్రలంబశ్చ త్రి సమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యశః శ్రీరాముడి అవయవ సౌష్ఠవం అంతా హనుమంతుడు చెప్తున్నాడు. త్రివలీవాం స్త్రియ వనత్తశ్చ చతుర్వ్యంగ్యస్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖశ్చతుష్టిష్కుశ్చతుస్సమః. హనుమంతుడు శ్రీరాముడి అంగసౌష్ఠవం చెబుతూ ఉన్నాడు. రాముడు ఉదరంపై గట్టిగా ఉండేటటువంటి ఉదరంట అయింది, 3 మడతలుగా ఉంటాయిట్లా. అతని వక్షస్థలం, వాటిపైన ఉండేటటువంటి రేఖలు, కంఠము, వీపు, పిక్కలు అన్నీ కూడా సమానంగా కనబడతాయి, హెచ్చుతగ్గులు ఉండవు. అతని తలపై 3 రేఖలు సుడుల్లాగా ఉంటాయి. అంగుష్టం మొదటి 4 రేఖలు ఉంటాయి. కుడి చేతి బొటన వేలు పైన 4 రేఖలు కనబడుతుంటాయట. అతడి నుదుటి పైన, అరచేతుల్లో కూడా, అరికాళ్లలో కూడా 4 రేఖలు ఉంటాయి. నుదుటి పైన, అరచేతుల్లో, అర పాదాలలో ఉంటాయట. 96 అంగుళాలు ఎత్తు ఉన్నట్ట శ్రీరాముడు ఎత్తు అని హనుమంతుడు చెప్తున్నాడు. అతని బాహువులు, మోకాళ్ళు, తొడలు, పిక్కలు అన్నీ సమానంగా ఉంటాయి అని 96 అంగుళాలు ఉన్నటువంటి ఎత్తు ఉంటాట శ్రీరాముడు ఎత్తు అని ఒక మాటలో తేల్చేశాడు సీతాదేవికి హనుమంతుడు. చతుష్కలశ్చతుర్లేఖశ్చతుశ్చిష్కుశ్చతుస్సమః త్రివలీవాంస్త్రివనశ్చతుర్వ్యంగుళస్త్రిశీర్షవాన్ త్రివలీవాం స్త్ర్యవనస్తశ్చతుర్వ్యంగ్యస్త్రిషు శీర్షవాన్ స్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చ చతుర్లేఖ చతుష్కిష్కు చతుస్సమః శ్రీరాముడు 96 అంగుళాలు ఎత్తుంటాడమ్మా. ఒక్క అంగుళం ఎక్కువ ఉండడు, తక్కువ ఉండడు అని హనుమంతుడు చెప్పడం జరిగింది సీతాదేవికి. చతుర్దశ సమద్వంద్వ చతుర్దంష్టశ్చతుర్గతి మహోష్టహనునాసశ్చ పంచస్నిగ్ధోష్టవంశవాన్
రాముడు కనుబొమ్మలు నేత్రాలు, అలాగే ఆయన చెవులు, ఆయన పెదవులు, ఆయన వక్షస్థలం, మోచేతులు, మణికట్లు, మోకాళ్ళు, మస్తిష్కము, పిరుదులు, చేతులు, పాదములు అన్నీ బలంగా ఉంటాయి రాముడికి. ఆయన వేళ్ళు కూడా గట్టిగా సౌందర్యంగా ఉంటాయి. అలాగే అందమైన 4 దంష్టములు శ్రీరాముడు అందంగా సింహం వలె ఉంటాయి. పెద్ద పులి వలె, ఏనుగు వలె, వృషభం వలె ఆయన నడక ఉంటుంది. ఆయన నడక పెద్ద పులి వలె, ఏనుగు వలె, సింహం వలె కనబడుతుంటుంది. అతని పెదవులు, గడ్డము, ముక్కు చాలా సున్నితముగా అందముగా కనబడుతూ ఉంటాయి. ఆయన కండ్లు, పండ్లు, చర్మము, పాదములు, కేశములు, వ్రేళ్ళు, పిక్కలు అన్నీ కూడా అష్టవంశ శకములు తీర్చిదిద్దినట్లు ఉంటాయి. అంగసౌష్ఠవం కూడా చాలా సౌందర్యంగా ఉంటుందమ్మా శ్రీరాముడిది అని హనుమంతుడు చెప్పడం జరిగింది. 14 సమద్వంద్వ చతుర్దంశ్చతుర్గతి మహోష్టహనునాసశ్చ పంచశ్రిగ్ధో అష్టవంశవాన్ శ్రీరాముడు సౌందర్యాన్ని సీతాదేవికి చెప్తూ ఉన్నాడు హనుమంతుడు. దశపద్మో బృహస్పతి స్త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడన్నతో నవతను స్త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. రాముడి ముఖము, కళ్ళు, నోరు, నాలుక, పెదవులు, దవడులు, అలాగే స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు పద్మాల వలె ఉంటాయమ్మా, ఎర్రగా సున్నితంగా. శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షస్థలం, హృదయం అన్నీ కూడా పెద్దవిగా బలముగా ఉంటాయి. ఆయన తేజస్సు, కీర్తి, సంపద ఇంత అంత అని చెప్పలేం. 3 లోకాల చేత, ఆ 3 లోకాలలో ఎవరూ ఉండరటువంటి గొప్ప సౌందర్యవంతుడు. వ్యాపించి ఉన్నాడు ఆయన పేరు ప్రతిష్టల చేత. అతని మాతృ పితృవంశములు కూడా 2 పరిశుద్ధమైపోయినాయి. తండ్రి తరపు వంశం, తల్లి తరపు వంశం 2 కూడా పరిశుద్ధమైపోయినాయి ఆయన పుట్టడం వల్ల. అలాగే ఆయన వ్రేళ్ళు, కడుపు, తల వెంట్రుకలు, రోమాలు అన్నీ కూడా మంచిగా కనబడతాయి. సౌందర్యవంతుడు ఆయన. ఇంత అంత అని మనం చెప్పలేమమ్మా. మధ్యాహ్న వర్ణములు ధర్మార్థ కామాలు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర సమయాల్లో ఏ ఏ ధర్మాలు, శాస్త్రాలు చెప్పబడ్డాయి అవన్నీ సూచా తప్పకుండా తాను పాటించే గుణం కలిగినటువంటి వాడు, పాటించేవాడు కూడా అని హనుమంతుడు సీతాదేవి చెప్పాడు. దశపద్మో